ఈరోజు తెలంగాణ రాష్ట్ర గోర్సేన తరపు నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి ముఖ్యమైన నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర గోర్సేన తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏమనగా లకీషా బంజారా 1580 జూలై 4 నాడు దేశ రాజధాని ఢిల్లీ రాయసేన ప్రాంతంలోని జన్మించడం జరిగింది। మరి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలోని రాష్ట్రపతి భవనం కావచ్చు, ఎర్రకోట భవనం, ఇండియా గేట్ ఇవన్నీ లకీషా బంజారా భూములలో ఉన్నవి కావున లకీషా బంజారా పోరాట యుద్ధ వీరుడు మరియు ఆసియా ఖండంలోనే ముఖ్యమైన వ్యాపారదారులలో ఆయన ఒకరుగా పేరు పొందారు। ఆ కాలంలో ఢిల్లీ రాయసేన ప్రాంతంలోని నరేలా, మల్చా ఈ 4 పేరు మీదుగా తండాలు నివసించి ఉండేవి। ఈ 4 తండాలు కూడా లకీషా బంజారా నాయకత్వంలో నివసించి ఉండేవి। ఆ 4 ప్రాంతాలను లకీషా బంజారా సైన్యాధికారులుగా క్రమశిక్షణ రీతిలో ముందుకు తీసుకెళ్లి నడిపించినటువంటి ఏకైక నాయక్ లకీషా బంజారా। మరి లకీషా బంజారా ఆనాడు ఈరోజు అక్కడ ఉన్నటువంటి భూములు లకీషా బంజారా పేరు మీద ఉన్నాయి కావున 1675లో నవంబర్ 24, 25 నాడు అక్కడ ఉన్నటువంటి 4 తండాలు కూడా పూర్తిగా దగ్ధం చేయడం జరిగింది। మరి లకీషా బంజారా పేరు మీద గుర్తింపు ఉండేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి। అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలోని రాష్ట్రపతి పార్లమెంట్ భవనం ముందు 75 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన చేయాలి। అలాగే లకీషా బంజారాని పాఠ్యాంశ పుస్తకాలలో సారాంశం మరియు తన జీవిత చరిత్ర మీదుగా లెసన్ ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలి। అలాగే లకీషా బంజారా ఏమిటంటే ఆనాడు ఔరంగజేబ్తో ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో గురు టేగ్ బహదూర్ సింగ్ సిక్ మత వ్యాపస్తుడు 9వ గురువు గురు టేగ్ బహదూర్ సింగ్ తల మరియు మొండెం 2 భాగాలుగా చేయడం జరిగింది। అప్పుడు ఔరంగజేబ్ ఈ తల భాగాన్ని ఎవరైతే ముందుకెళ్ళి తీసుకెళ్తారో వాళ్ళ గతి కూడా ఇలాగే ఉంటుందని ఔరంగజేబ్ ప్రకటించడం జరిగింది। అప్పుడు లకీషా బంజారా ధైర్య సాహసంతో ముందుకు వచ్చి తల భాగాన్ని లకీషా బంజారా తన ఇంటికి తీసుకెళ్ళి తన ఇంట్లోనే 8 మంది కుమారులతో కలిసి ఆ బాడీ భాగాన్ని ఇంట్లోనే దానం చేయడం జరిగింది। మరి ఆ రోజు ముఖ్యమైన సారాంశం ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర గోర్సేన తరపు నుంచి డిమాండ్ చేయడం ఏమిటి అంటే భారతదేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ముందు ఒక 75 నుంచి 100 అడుగుల లకీషా బంజారా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి। అలాగే ప్రతి స్కూల్ బుక్స్లలో కానీ లకీషా బంజారా జీవిత చరిత్ర మీదుగా ఒక పాఠ్యాంశం వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి। అందు గురించి తెలంగాణ రాష్ట్ర గోర్సేన తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము। అలాగే లకీషా బంజారాకి ఒక భారతరత్న అవార్డు దక్కేలా దేశ ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గోర్సేన తరపులలో లకీషా బంజారాను తలుచుకొని భోగ్ బండారు పూజా కార్యక్రమం నిర్వహించాలి। జయంతి కాదు సార్, ఢిల్లీ వదిలిన రోజు ఆ రోజు ఢిల్లీలోని రాయసేన, మాల్చా, బారాఖంబా అక్కడ 4 తండాలు ఉండేవి। 1675 నవంబర్ 24, 25 నాడు ఢిల్లీ వదిలి వెళ్ళిన రోజు లకీషా బంజారా ఇది ప్రత్యేక అంశం సార్। నవంబర్ 24 మరియు 25